మావయ్య జరుగు మావయ్య 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 సరే అయితే నా చెల్లెల్ని నువ్వు క్షమించావు కదా, నీ కూతురును ఒప్పేసుకున్నావు కదా. మీ అందరూ కలిసి ఉండండి బా. నేనే సస్తా. రాయుడు, ఏం చేస్తున్నావు రాయుడు? వద్దు, నా మాట విను, పిచ్చి పని చేయొద్దు. రాయుడు, వదులు మావయ్య. కన్నా సావడం ఈ పాప రైడ్ చచ్చిపోవలసిందే. ఏంటి మావయ్య ఇది? మీకేమైనా పిచ్చి పట్టిందా మావయ్య? ఎందుకు మావయ్య ఇలా బిహేవ్ చేస్తున్నావు? అసలు జరిగిందేంటో వినవా? అన్నా, నీకు దండం పెడతా. నువ్వు ఎవరిని చంపాల్సిన పనిలే, నువ్వు కూడా సావాల్సిన పనిలే. వద్దు రే, నువ్వు నాతో రా అన్నా. నేను చెప్పేది ఆ తర్వాత కూడా చంపుతానంటే చంపన్నా. రా అన్నా. అన్నా, ఎవరే నీకన్నా? నా చెల్లెలు వైజయంతి చచ్చిపోయే కాలగంట అయినదే. నువ్వు పానాలతో ఉన్నా నాకు సచ్చిందంతోనే సమానం. బాబాయ్ గారు ప్లీజ్, మీరు అలా మాట్లాడకండి. ఇప్పుడు ఇలా ఆవేశపడ్డం వల్ల ఎవరికి మంచి జరగదు. ఈ ఇంటికి నా కుటుంబానికి జరగాల్సిన చెడు జరిగిపోయిండదమ్మే. బా, నువ్వు నా చెల్లిని క్షమించి ఎంత పెద్ద తప్పు చేసినావో నీకు త్వరలోనే అర్థమవుతుంది బా, అర్థమవుతుంది. తప్పగా పాపరాయుడు, నా నా అప్పుడరా నా మావ, ఆగునా. మావ, నేను చెప్పేది ఆగు విను. నా, మావ, ఆగు ఆగునా. మావ. నానా, కాస్త మీరంతా బయటకు వెళ్ళండి. కేదార్ పద. ఒక 3 గంటల్లో ఎంత జరిగిపోయిందక్క? బాబాయ్ గారి ఇంటికి రాగానే అందరితో ప్రేమగా మాట్లాడడం చూసి మావయ్య గారికి మంచి కంపెనీ దొరికింది. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే మావయ్య గారికి త్వరగా నయమైపోతుంది అనుకున్నాను. పాపారాయుడు మావయ్య ముందు నుంచి ఇంతే జగదాత్రి. ఆవేశపడి ఆ తర్వాత ఆలోచిస్తారు. బాబాయ్ శ్రీవల్లి గురించి నిజం చెప్పకుండా ఉంటే సరిపోయేది. నిషి వాళ్ళు శ్రీవల్లిని పని మనిషిగానే చూస్తున్నారు కదా వదినా. ఎంతైనా ఈ ఇంటి ఆడపిల్ల అని అవమానాలు పడ్డం చూడలేక మావయ్య గారు శ్రీవల్లి గురించి నిజం చెప్పినట్టున్నారు. పిన్ని మొహం మీదనే ఇక నుంచి పిన్ని బ్రతికే ఉన్నా చచ్చిందాంతో సమానం అన్నప్పుడు పిన్ని మనసు ఎంత బాధపడి ఉంటుంది. శ్రీవల్లి విషయంలో కనీసం పిన్నిని మాటలతో వదిలేశారు. కానీ నీ విషయం తెలుసుంటే ఏం జరిగేదో ఊహించుకుంటేనే భయంగా ఉంది. మిమ్మల్ని నిషిక అక్క బావ అనుకున్నారు కాబట్టి అనుమానపడలేదు. కానీ నీకు ఈ ఇంటికి ఉన్న సంబంధం తెలిస్తే పక్కతో నిన్ను బ్రతకనిచ్చేవారే కాదు. ఈ అబ్బికి ఇంటికి ఉన్న సంబంధం ఏంటి కౌశికి? ఇంటికి ఉన్న సంబంధం ఏంటి కౌశికి? ఇంటికి ఉన్న సంబంధం ఏంటి కౌశికి? నా సంచేడ మర్చిపోయినా తీసుకుందామని వెనక్కొచ్చుండా. ఇక్కడ మీరేదో నాకు తెలియకూడని నిజం గురించి మాట్లాడుకుంటాండారా? నా ఇంటి పరువంతా తీసిండారా? మళ్ళీ ఏం తప్పు చేద్దామనుకుంటాండారా? చెప్పమే, ఈ అబ్బికి ఇంటికి ఉన్న సంబంధం ఏందే? వదిన మీద అలా అరవకండి బాబాయ్ గారు. ఇది మీకు సంబంధించిన విషయం కాదు. ఏందే?
సంబంధించిన విషయం కాదా? మా ఊర్లో వాళ్ళకే ఈ ఇల్లు ఎవరిదో తెలుసునా అమ్మే? పాపరాయుడి సెల్లెలు మెట్టినిల్లో. ఇప్పుడు చెప్పు, ఈ ఇంట్లో తప్పు జరిగితే నాకు సంబంధం ఉంటాదా ఉండదా? మావయ్య మీరు ఆవేశపడకండి. అక్క మేము వేరే విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. రేయ్, నువ్వు పుట్టక ముందే మా ఊర్లో కొట్లాటలకు పోయినోడ్ని. ఊరి నుంచి వచ్చుండాడు, ఏం చెప్పినా వింటాడు అనుకోబాక. కేదార్ మావయ్య నువ్వు ఎవరో చెప్తే ఆలోచించి సంపుతా. ఎవరో చెప్పకుంటే సంపి మళ్ళా కనుక్కుంటా. చెప్పో, నీకు ఈ ఇంటికి ఏంది సంబంధం? కేదార్ ఇంటి వారసుడు బాబాయ్ గారు. 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 సుధాకర్ మావయ్య గారి పెద్ద కొడుకు. 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 అంటే ఏంది? నువ్వు సుహాసిని కొడుకువా? రేయ్, నీకెంత ధైర్యం ఉంటే ఇంట్లో చేరతావరా? ఏంటత్తయ్య, పాపరాయుడు బాబాయ్ మాటలకి బాధపడుతున్నారా? లేదమ్మే, ఇంత పెద్ద విషయం తెలిసినా కూడా నేనింకా ఎట్టా బతికుండానా అని అనుమానంగా ఉండదు. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తా ఉండానమ్మి, ఈ పొద్దు మా అన్న చేతిలో పానాలు పోయాయి అనుకుండా. నిజం తెలియగానే ఇల్లు పీకి పందిరేస్తాడనుకుంటే సైలెంట్గా వెళ్ళిపోయాడమ్మా. ఏవో యువరాజ్, ఆయన సైలెంట్గా వెళ్ళి వైలెంట్గా మారి మళ్ళీ వస్తారేమో అనిపిస్తోంది. ఆ, ఉత్తినే కూడా అట్లాంటి మాట అనుభవకమ్మి, గుండెల్లో దడ పుడుతుంది. సావుని అంగుళం తేడాలో తప్పించుకునుండా, మళ్ళా అంటే ఇంక నా వల్ల కాదు. అయినా మావయ్యకి శ్రీవల్లి నాన్న కూతురని చెప్పేసి ఉంటే బాగుండేదమ్మా. చెప్పేంత సందు యాడిచ్చుండాడబ్బోడా మీ నాయన. మీ నా కూతురని చెప్పిన కాడి నుంచి నా పానాలు తీస్తానే కత్తి పట్టుకునుంటే దగ్గరికి పోయే ధైర్యం కూడా చేయలేకపోయిండా. అక్కడికి మీరు ఆయనకి నిజం చెప్పటానికి పక్కకి రమ్మంటే కూడా రాలేదు కదత్తయ్య. పాపం అందరి ముందు నిజం చెప్పలేక చెయ్యని తప్పుకి ఎన్ని అవమానాలు పడ్డారు. అవునమ్మా, నిజంగా ఇవాళ మావయ్య అన్ని మాటలు అంటుంటే చాలా బాధేసింది. ఉమ్, పర్లేదులే అబ్బోడా, అబద్ధం చెప్తేనే కదా ఆస్తి వచ్చేది. నిజం చెప్పేది ఎంతసేపు? నిజం చెప్పినాక మా అన్న నన్ను చంపడేమో గాని మీ నాయన ఆయన కూతురికి అన్యాయం చేసినందుకు ఖచ్చితంగా నన్ను చంపేస్తుండేవాడు. మరిప్పుడు ఎలా అత్తయ్య? బాబాయిని చూస్తే ఈ విషయాన్ని అంత ఈజీగా వదిలేలేరు. అయినా తప్పు నీది కాదురా. ఈ ఇంట్లో ఉండాడు కదా పెద్ద మనిషి, ఆయనదే. ఆయనతోనే తేల్చుకుంటా.